ఛానల్లోకి స్వాగతం. మన జీవితంలో చాలా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. డబ్బు నిలవకపోవడం, మనసుకు ఎప్పుడు శాంతి లేకపోవడం, చేసిన పనులు సరిగ్గా జరగకపోవడం, ఇవన్నీ మన జీవితంలో గమనిస్తూనే ఉంటాం. కానీ మీకు తెలుసా, మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులు మనం చేసుకుంటే మన అదృష్టం పూర్తిగా కూడా మారిపోతుంది. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను తప్పక తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం గురించి నేను మీకు చెప్పబోతున్నాను. పూర్తిగా వినండి. ఇది చాలా మందికి తెలియని ఒక రహస్యం లాంటిది. కానీ దీన్ని పాటిస్తేనే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అనేవి వస్తాయి. మీకు కూడా ధనం, అదృష్టం, సంతోషం మీ జీవితంలో పెరగాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా మీరు చూడండి. మధ్యలో అస్సలు స్కిప్ చేయకుండా చూడాలి. ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా చాలా ముఖ్యమైనది. వీడియోని ప్రారంభించే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. జీవితంలో ఎప్పుడు పని చేయాలని అనిపించడం లేదా? మీకు లక్ష్యం ఉన్నా దానికోసం కష్టపడే శక్తి మీకు రావడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే చాణక్యుడు చెప్పిన ఈ 6 సూత్రాలు మీ జీవితాన్ని తప్పకుండా పూర్తిగా మార్చేస్తాయి. నాది గ్యారంటీ. ఈ రోజు మనం చాణక్య నీతిలో అత్యంత శక్తివంతమైన విజయ రహస్యాలను మీకు చెప్పబోతున్నాను. వీడియోని చివరి వరకు చూస్తే మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. 100%. ఒకరోజు చంద్రగుప్తుడు నదీ తీరంలో చాలా దిగాలుగా కూర్చుని ఉన్నారు. అది చూసిన చాణక్యుడు అతని దగ్గరకు వచ్చి ఇలా అడిగారు, ఏమైంది చంద్రగుప్త, ఎందుకింత బాధగా ఉన్నావు అని అడిగారు. అప్పుడు చంద్రగుప్తుడు చాణక్యుడితో బాధతో ఇలా అన్నారు, గురుదేవా, నాకు ఎప్పుడు ఏదో ఒక పని చేయాలని అనిపించడం లేదు. ఎంత ప్రయత్నించినా మోటివేషన్ అనేది రావడం లేదు. లక్ష్యం ఉన్నా దానికి దారి కనిపించడం లేదు. చంద్రగుప్తుడు, కాదు, ఇదే సమస్య నీకు మాత్రమే కాదు, చాలా మందికి ఉంది కదా అని అన్నారు. మొదట ఉత్సాహంగా స్టార్ట్ చేస్తాం. ఆ పని పోను అసలు కొద్ది రోజుల్లోనే వదిలేస్తూ ఉంటాం. పోను ఇంట్రెస్టే రాదు, పనిని వదిలేస్తాం కదా, అవును కదా? అప్పుడు చాణక్యుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, చంద్రగుప్త, నీ సంకల్పం అనేది బలహీనపడింది. విజయం సాధించాలంటే ఎప్పుడు సోమరిగా అస్సలు కూర్చోకూడదు. ఎప్పుడైనా సరే మనం ఏదైనా చేయగలం అని సంకల్పం ఉండాలి. ప్రతి మనిషిలోనూ అప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. చంద్రగుప్తుడు ఆశ్చర్యంగా అడిగాడు, ఎప్పుడు ఖాళీగా ఉండకూడదంటే అది ఎలా సాధ్యం గురుదేవా అని. అప్పుడు చాణక్యుడు ఇలా అన్నాడు, నేను నీకు 6 విజయ సూత్రాలు చెప్తాను. ఇవి నీ జీవితాన్ని తప్పకుండా మార్చేస్తాయి. మీరు నిజంగా మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే నేను చెప్పే ఈ 6 సూత్రాలు విను. అవేంటంటే, 1, ఇతరులపై కాకుండా ముందు నీపైను దృష్టి పెట్టు. ఇతరులతో పోల్చుకుంటే మనసు అలసిపోతుంది. నీ లక్ష్యం, నీ ప్రగతి, ఇవే నీకు ముఖ్యం. నీపై నీకు ఫోకస్ పెడితేనే విజయానికి దగ్గరవుతావు అని చెప్పారు. 2, స్పష్టమైన లక్ష్యం నువ్వు గుర్తు పెట్టుకో. లక్ష్యం లేని జీవితం ఎప్పటికీ దిక్కుతోచిన పడవ లాంటిది. ఒకే లక్ష్యాన్ని ఎంచుకొని దానిపై పూర్తిగా నువ్వు దృష్టి పెట్టాలి. నిన్ను నువ్వు మాత్రమే నమ్ము, అప్పుడే విజయం సాధ్యమవుతుంది అన్నారు. అలాగే విఫలాలు ఎప్పుడు సహజం, వస్తూనే ఉంటాయి. ఎప్పుడు మనకి విజయం అన్నది మన వెంట ఉండదు. అప్పుడప్పుడు వైఫల్యం కూడా ఉంటుంది, ఓడిపోతూ ఉంటాం. కానీ ఆ ఓటమి నుండి నేర్చుకుంటేనే నువ్వు విజయం సాధించగలవు. ఆత్మవిశ్వాసం ఉన్నవాడిని ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండు. ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకోండి. పుస్తకాల నుండి, మనుషుల నుండి, అలాగే మీ తప్పుల నుండి కూడా నేర్చుకోండి. అదే నిన్ను ఎప్పుడు ముందుకు తీసుకెళ్తుంది. 5, క్రమశిక్షణ మరియు కష్టపడటం నేర్చుకో. విజయానికి షార్ట్ కట్ అనేదే లేదు. డిసిప్లిన్ ప్లస్ హార్డ్ వర్క్ = సక్సెస్. మీ సొంతం. రోజు చిన్న అలవాట్లు కూడా మీ జీవితాన్ని తప్పకుండా మార్చేస్తాయి. 6, ఖాళీగా అస్సలు ఉండొద్దు. ఖాళీ సమయం వచ్చినప్పుడు దాన్ని వృధా అస్సలు చేయొద్దు. కొత్త స్కిల్స్ నేర్చుకోండి. మీకు రానటువంటి విషయాన్ని తెలుసుకోండి. అది బయట కావచ్చు, ఇంట్లోనూ కావచ్చు, లేదా
పనిలోనూ కావచ్చు. మీ లక్ష్యంపై పని చేయండి, అదే మీకు మంచిది. అదే మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. ఏది 100% నిజం కాదు. చివరిగా చాణక్యుడు ఇలా చెప్పాడు, ఈ 6 సూత్రాలు పాటిస్తే సాధారణ మనిషి అయినా సరే మహానుభావుడిగా మారగలడు అని చెప్పారు. నిజమే కదా ఇది ఫ్రెండ్స్, నిజమే కదా? మీరు ఎంత వరకు దీన్ని ఒప్పుకుంటారు? మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కామెంట్లో మీకు ఈ 6 సూత్రాలు ఏది నచ్చిందో టైప్ చేయండి. మరిన్ని ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.